బీసీలపై సీఎంకు ప్రేమ ఉంటే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలన్నారు బీఆర్ఎస్ నేతలు. తాము దడికట్టి కూసుంటామని చెప్పారు. రాష్ట్రంలో ఫోన్ షాపింగ్ చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్. కృష్ణా నీటిని ఏపీ తీసుకెళ్తుంటే అడ్డు చెప్పడం లేదని ఆరోపించారు. ఇక రాష్ట్ర పరిస్థితి బాగోలేదని సీఎం ఢిల్లీలో అబద్దాలు చెప్పారన్నారని మండిపడ్డారు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ కు కేసీఆర్ వస్తారన్నారు గులాబీ నేతలు. ఢిల్లీ హైకమాండ్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు కావడం లేదని, అందుకే 15 నెలలు గడిచినా మంత్రివర్గ విస్తరణ చేయలేకపోతున్నారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్చాట్ చేసిన కేటీఆర్ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ నడుస్తోందన్నారు. ప్రైవేటు వ్యక్తులు ట్యాపింగ్ లో పాల్గొంటున్నట్లు చెప్పారు. తమతో ఐఏఎస్లు టచ్ లో ఉన్నారనే విషయం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలుసుకున్నారని కేటీఆర్ చెప్పారు. సీఎం రేవంత్ వెనుక ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లు విచ్చలవిడిగా టీడీఆర్ భూములు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వైఫల్యం వల్లే వరంగల్ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. దేవాదుల ఫేజ్ 3 మోటార్లను ప్రారంభించి పంట పొలాలకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. కృష్ణానదిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నీళ్లు దోచుకుంటుంటే కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. వరంగల్లో ఏప్రిల్ 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు హరీష్ రావు. ఒకవైపేమో కృష్ణానదిలో తన గురువు గారు చంద్రబాబు నాయుడు నీళ్ళన్నీ పట్టుకుపోయిన ఆంధ్ర ఆడ కూడా కిక్కుమనిలే నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరిప్పిండా, ప్రశ్నించే దమ్ము లేదు నీకు. ఈరోజు నల్లగొండ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన చేతగానితనం వల్ల ఇవాళ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర పరిస్థితి బాగోలేదని అబద్దాలు చెప్పారన్నారు ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సీఎం కామెంట్ తోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్రైసిస్ లో ఉందని, నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయకుండా అప్పులు తెస్తున్న డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. నేనేమంటున్నా అంటే ఈ 15 నెలలలో మీరు వచ్చినట్టు అప్పులు తీసుకుపోయి పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. ఇంకా 35 నెలలు మాత్రమే ఉన్నది. ఈ 15 నెలల్లో చెప్పుకునే స్థాయిలో ఒక పని కూడా మీరు చేయలేదు. అదేవిధంగా మీరు ఈ అప్పు ఏదైతే తీసుకొచ్చిరో ఆ అప్పుకు సంబంధించి ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే 12,000 కోట్లు నెలకు నికరంగా డబ్బులు కనబడుతున్నాయి. ఒక్క సంక్షేమ పథకం ప్రారంభం కాలేదు, ఒక్క పెద్ద ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. కానీ పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం పేమెంట్స్ కంటిన్యూస్గా జరుగుకుంటూ పోతున్నాయి. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ నెల 12న గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారని చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలోనూ కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడమే మంచిదని తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు.